హాయ్ అండి, రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనకి మామిడికాయ పచ్చళ్ళు సీజన్ వచ్చేసింది కదండి. నేనైతే పచ్చి మామిడికాయ ముక్కలతో మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను కేజీ మామిడికాయలు తీసుకుని క్లీన్గా కడిగి తుడిచేసి చెక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి 2 గంటల సేపు ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చండి. ఒక 2-3 గంటల సేపు క్లాత్ మీద పెడితే మనకి తడి లేకుండా కావాల్సిన వరకు తడి పీల్చేస్తుందండి. అలా నేను ఇప్పుడు ఎండలో పెట్టినవి ముక్కలు కొలిస్తే 4 కప్పులు వచ్చాయండి. ఆ 4 కప్పులు కొలతకి 1 కప్పుకి కొంచెం తక్కువ కారము, 1/4 కప్పు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఈ మాగాయ పచ్చడిని 2 రకాలుగా తయారు చేస్తారండి. కొందరు బాగా ఎండబెట్టేసి కూడా పట్టుకుంటారు. అది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టానండి. ఇది కూడా బాగా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. తర్వాత మనం ఒక కళాయి తీసుకుని ఒక 2 స్పూన్లు మెంతులు, సన్న ఆవాలు దోరగా వేయించేసి పొడి చేసుకుందామండి. అది కూడా వేసేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సగం కప్పు వెల్లుల్లి రెబ్బలు కొన్ని కట్ చేసి పెట్టుకుందామండి. అలాగే కొన్ని మిక్సీ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో మనము ఒక 1/2 కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నానండి. నేను కొన్ని ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి దోరగా వేగిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి పేస్టు, అది కూడా వేసేసి మాడిపోకుండా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుని చల్లారిన తర్వాత ఆ ముక్కల్లో కలుపుకోవడమేనండి. ఎందుకంటే ఈజీగా ఏదైనా మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మనం చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మనం చేసుకునే రొటీన్ కూరలు బోరు కొట్టకుండా ఇవి మనకి ఇయర్లీ వన్సే కదండి దొరికేది మామిడికాయలు, కాబట్టి ఎప్పుడైనా తయారు చేసేసుకుని పెట్టుకోవచ్చు ఈ సీజన్లో. అంతేనండి. అలా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక బాటిల్లోకి తీసుకుని నిలవ పెట్టుకోవడమేనండి. అంతే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.